మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు చూసినట్లయితే అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం. మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే మీరు తీసుకునే నిర్ణయాలలో, అది గృహానికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి కానీ, వాహన కొనుగోలుకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎక్కువ అధిక శాతం ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏది మీరు ఫోకస్ చేసినా ముఖ్యంగా దానికి సంబంధించిన విషయాల్లో కొత్త వ్యక్తుల్ని నమ్మి మోసాలకు గురి కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి మనకి కనబడుతుంది. ఎందుకంటే కొత్త వ్యక్తులని నమ్మి మీరు కొన్ని తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు లాంటివి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా నూతన అవకాశాలకి, అధిక రెస్పాన్సిబిలిటీస్ కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇటు గృహం, స్థిరాస్తులు, మరి ఒక పక్కన మీకు కుటుంబంతో పాటుగా వృత్తి, వీటికి సంబంధించి ఫోకస్ దేని మీద కరెక్ట్గా చేయాలో తెలియని పరిస్థితిలాగా కొంత గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. కనుక మీరు కొంచెం నిదానంగా ఆలోచించి తగిన విధంగా ప్రణాళిక వేసుకొని ఆ పరంగా ముందుకు వెళ్ళినట్లయితే దాన్ని అన్నీ కూడా ఖచ్చితంగా బాగా చేసుకోగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది. అంటే ఈ దగ్గర ప్రయాణాల వల్ల కూడా ఇక్కడ ఏంటంటే మీరు అది మీకు సంబంధించిన కమ్యూనికేషన్ విషయాలు కావచ్చు, దగ్గర ప్రయాణాల ద్వారా మీరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే ఫ్రెండ్ సర్కిల్ని పెంచుకునే విధంగా ఆలోచనలు అనేవి అధికంగా చేయడం అనేది, ప్లస్ దాంతోపాటుగా మీ యొక్క ఆలోచనలలో, కమ్యూనికేషన్లో, లాజికల్ థింకింగ్లో మీకు చక్కటి మీకుండే ఆ రకమైన ఆలోచనల వల్ల స్నేహ సంబంధాలని చక్కగా నిలుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. మంచి లాజికల్గా మాట్లాడుతూ స్నేహ సంబంధాలని నిలుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీకు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మిథున రాశిలో మనకు ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఆలోచనలు అధికంగా చేస్తారు. అలాగే సమయస్ఫూర్తిగా మాట్లాడి పనులని చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఏ పన్నైనా సరే చాలా చక్కగా మీ మాటలతో చేసి పనిని సాధించుకోవడంలో చాలా చక్కగా ఉంటారు. కానీ కమ్యూనికేషన్ విషయంలో మాత్రం మీరు పనులు ఎంత బాగా చేసుకోగలిగినా కొన్నిసార్లు ఆ కమ్యూనికేషన్ వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే మీరు చెప్పిన విధానాన్ని అవతల వాళ్ళు సరియైన రీతిలో రిసీవ్ చేసుకోలేకపోయినా, వాళ్ళు అపార్థం చేసుకున్నా దానివల్ల మాటల వల్ల కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా వీలైనంత జాగ్రత్తలు ఇంకొంత తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మాటలు కావచ్చు, లాజికల్ థింకింగ్ కావచ్చు, ఏదైనా సరే తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు మనకి ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం ఉన్నప్పటికీ కూడా మీరు మాట్లాడే విషయాల్లో ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి విషయాన్ని అతి జాగ్రత్త వల్ల కావచ్చు, లేకపోతే ముందు చూపుతో కావచ్చు, కొంత ఎక్కువ ఆలోచించి ఆలోచనలతో సమయాన్ని మీరు వృధా చేసుకునే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. కనుక ఏదైనా సరే ప్రాక్టికల్గా చేద్దామనుకున్న విషయాన్ని చక్కగా చేసేయడానికి మీరు ప్రయత్నం చేసి సమయాన్ని వృధా చేసుకోకుండా సాంఘిక సంబంధాలని పెంచుకుంటూ, అలాగే మిత్ర సంబంధాలని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు మంచిగా కృషి చేస్తారు. దానికి సంబంధించి మీకు ఒక చక్కటి గుర్తింపు, గౌరవం, ఏ విషయాన్నైనా అవలీలగా, అనర్గళంగా మాట్లాడగలరు అనే ఒక మంచి పేరును కూడా సంపాదిస్తారు. ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. కాబట్టి కానీ అయినప్పటికీ కూడా మానసిక సమస్యలు లాంటి వాటికి మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఓవర్ థింకింగ్ అనే దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తూ పీస్ ఆఫ్ మైండ్తో ముందుకెడితే అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మఖా, పుబ్బ, ఉత్తర ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీకు ఈ విషయంలో ఈ సింహరాశి వాళ్ళకి
ఆకస్మికమైన విషయాల మీద ఆలోచనలు, అంటే అనుకోకుండా మీకు పెట్టుబడులు కావచ్చు, అనుకోకుండా మీకు వ్యక్తులతో మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం, అంటే ఎలాగా మీ యొక్క బంధువర్గంతో కానీ లేకపోతే ఆత్మీయులు అనుకున్న వ్యక్తులతో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దినచర్యలో మార్పులు అనేవి ఏర్పడతాయి. అంటే మీరు దాన్ని సిస్టమేటిక్గా పెట్టుకోవాలి. ఇలా కాదు, ఇలా అయితే బాగుంటుంది అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు, వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెంచుకునే విధంగా ఆలోచన చేస్తారు. ఈ నేపథ్యంలోనే మీ యొక్క దైనందిన కార్యక్రమాల్లో మార్పు అనేది ఏర్పడడానికి మీరే అంటే ఎలా చేస్తే బాగుంటుందని ఒక సిస్టమేటిక్గా ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే బంధువర్గంతో మాట్లాడేప్పుడు కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశిలో ప్రధానంగా యొక్క ఉత్తర, హస్త, చిత్త, ఈ కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు ప్రశాంతంగా ఉంటాయి. అంటే ఆల్రెడీ వేసుకున్న ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడానికి మీ క్రియేటివిటీని ఉపయోగించుకుంటూ ముందుకెడతారు. అలాగే మీ యొక్క ఆలోచనలలో మీ యొక్క ఎక్కువ శాతం అది అభివృద్ధి అనేది ఇన్వెస్ట్మెంట్స్ ఒకవైపు అయితే సంతానం యొక్క అభివృద్ధి రెండింటి గురించి ఆలోచిస్తారు. సంతానార్థులు సంతానం విషయంలో విశేషంగా ఆలోచనలు చేయడం అనేది ఒకటి జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా మీ యొక్క సమయస్ఫూర్తితో, మీ నిర్ణయ సామర్థ్యంతో, అలాగే మీ పలుకుబడితో పనులని సులువుగా చేసుకోవడానికి ఒక చక్కటి ప్రణాళికని ఏర్పరచుకొని దాని పరంగా ముందుకెళ్ళడం, అంటే మీ పనులు సులభంగా అవ్వడం, దానికి వ్యక్తుల సహకారం, దాంతోపాటుగా మీకు ఆత్మీయులతో కలిపి మీ ఆలోచనలని మీరు షేర్ చేసుకోవడం, చెప్పవలసిన విషయాన్ని చాలా చక్కగా చెప్తూ, అంటే క్లారిటీ అనేది మాటల్లో ఉండడం, దాంట్లో స్పెసిఫికేషన్స్ క్లియర్గా ఉండడం, వీటి వల్ల అనుకున్న ఫలితాలు సాధించడానికి చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు ఇవన్నీ కూడా తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున గృహంలో వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకుంటూ ముందుకు వెళుతున్నప్పటికీ నూతన విషయ సేకరణ అనేది ఒకటి ఏర్పడుతుంది. అలాగే దాంతోపాటుగా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అలాగే మీరు ఎక్కడైతే మీ యొక్క కార్యకలాపాలు, అంటే మీ వృత్తి కానీ మీ యొక్క వ్యాపారం కానీ వాటికి సంబంధించిన ప్రదేశాల్లో మీ యొక్క ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది. అంటే వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ మీరు అభివృద్ధి చెందడానికి చేసుకునే ప్రణాళికలు అనేవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆ విషయంలో ఖర్చు అయినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, మీ క్రియేటివిటీ, అభివృద్ధి మొదలైన విషయంలో గృహంలో వ్యక్తులతో సంప్రదించి కొత్త ఆలోచనలతో మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకెడతారు. కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది రాకుండా మాత్రం తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలంటే మీరు ఎక్కడైతే వృత్తి నిర్వహిస్తున్నారో, ఎక్కడైతే వ్యాపార కలాపాలు మీరు సాగిస్తున్నారో ఆ ప్రదేశంలో ఉండే వ్యక్తుల యొక్క ఆలోచన సరళి కూడా కొన్నిసార్లు సంస్థ మీద ప్రభావం చూపిస్తుంది. కనుక వీలైనంతవరకు అలాంటి వాటికి తొందరగా రియాక్ట్ కాకుండా ప్రశాంతంగా మీరు ఆలోచించి ముందుకెళ్ళి మీరు అనుకున్నవి సాధించడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకోగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశిలో మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేశాము అనుకుంటూ వాళ్ళు ఎక్కువ అనుకుంటారు. కానీ పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాలు వచ్చే విషయంలో మాత్రం ఏదో రకమైన అవరోధాలు లాంటివి కలగడం, ఆశించిన వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం, వీటి వల్ల కొంత చికాకు అనేది ఒకటి ఎదురవుతుంది. అయినప్పటికీ మీరు మీ అంతటి మీరు పట్టుదలగా అనుకున్న పని సాధించడానికి ఎక్కువ శక్తి సామర్థ్యాలు చూపిస్తూ ముందుకు పెడతారు. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వెనకాడకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే మీకు వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఆకస్మికంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు, ఆలోచనలు, దానికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకెడతారు. విద్యార్థులు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి దానికి కూడా అవకాశం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గణితానికి సంబంధించిన విద్య, దాంతోపాటు అకౌంటెన్సీ, వీటికి సంబంధించిన విద్యలు కూడా అనుకూలమైన ఇదిగానే కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ ధనస్సు రాశి వాళ్ళకి
మీ ఆలోచనలలో ఎక్కువ శాతం ఆర్థిక సంబంధమైన విషయాలు, అభివృద్ధికరమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా భాగస్వామ్య వ్యవహారాలు కానీ, వృత్తికి సంబంధించినవి అంటే అటు కెరీరు, ఇటు వ్యాపారం, భాగస్వామ్య విషయాలు ఇవి కొంత మీకు అసంతృప్తిని ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నప్పటికీ కూడా మిత్రుల సహకారంతో అసంతృప్తిని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే ఎవరితో కూడా మీకు ఘర్షణ రాకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ఆకస్మికమైన ఖర్చుల వల్ల కావచ్చు, అనుకోని పెట్టుబడుల వల్ల కావచ్చు, వ్యాపారపరమైన వ్యక్తులతో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త వహించాలి. అయినప్పటికీ కూడా మీరు ఎలాగైనా సరే ఎలాంటి పరిస్థితినైనా మీ తెలివితేటలతో తెలివిగా సమయస్ఫూర్తిగా మాట్లాడి ఆలోచించి పనులను సులభంగా చేసుకుని వెళ్ళిపోయే ఇది ఉంది కనుక ఎలాంటి సమస్యనైనా మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చక్కగా కృషి చేసి ముందుకు వస్తారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశిలో ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఆలోచనలలో పట్టుదల పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, కొత్త ఆలోచనలు చేస్తారు, అభివృద్ధికరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలు, వారి యొక్క గణితం అంటే వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్, వాళ్ళ యొక్క సమయస్ఫూర్తితో చాలా సమస్యల్ని అధిగమించడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. అంటే పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఇమ్యూనిటీకి సంబంధించిన విషయాలు, అలాగే దాంతోపాటుగా దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య, తండ్రి మొదలైన వారు అందరి విషయాల్లో కూడా మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు ఏర్పడడానికే అవకాశం ఉంది. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందిన వ్యక్తులతోనూ వ్యాపారస్తులతోనూ కలిపి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి పదం వైపు మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీకు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏ రకమైన విషయాలు? ఈ యొక్క పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే నిద్రలేమి మొదలైన విషయాలు, వీటి గురించి కొంత ఇబ్బంది అనేది అధికంగా ఉంటుంది. అంటే స్థిరాస్తులు, దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచనలతో సరైన నిద్ర అనేది లేకపోవడం కానీ, లేకపోతే ఎక్కడో ఏదో భూమికి సంబంధించిన విషయాలు, వాటిని ఏదైనా చేద్దామనుకున్న విషయాలు, కొత్త భూమి లేకపోతే భూమికి కొనుగోలు, ఉన్న భూమి యొక్క అమ్మకాలు, అంటే ఎక్కువ శాతం భూమి యొక్క కొనుగోలు, వీటికి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన వాటి వల్ల పూర్తి స్థాయిలో సంతృప్తి అనేది కొంత తగ్గుతుంది. నిద్రాలేం అనేది ఒకటి ఏర్పడే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతానానికి కూడా పోటీ పరీక్షలు మొదలైన వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. క్రీడాకారులకు కూడా అనుకూలమైన సమయం, అంటే క్రీడల మీద ఎక్కువ ఆసక్తి ఉంది. అంటే క్రీడల్లో కూడా మనం ఈ చెస్కి సంబంధించిన విషయాలు కానీ ఇలాంటి వాటిలలో కూడా అనుకూలమైన సమయంగానే వీళ్ళకి మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న ఫలితాలను వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు సమయానికి జ్ఞాపక శక్తి అంటే అవసరమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో కొంత డిలే ఉండడం బట్టి కూడా వచ్చిన అవకాశాలని కోల్పోవడం, లేకపోతే తర్వాత మనకి సమయానికి స్ఫురించకుండా తర్వాత స్ఫురించడం, ఇలాంటి వాటికి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ అవకాశం ఉంది కనుక వీళ్ళంతవరకు విద్యార్థులు కూడా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకునే దిశగా ప్రయత్నం చేయాలి. అలాగే తెలివితేటలను పెంచుకొని అంటే కృషి చేసిన రైటింగ్ స్కిల్స్ని కూడా పెంచుకోవాలి. విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తప్పకుండా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం బట్టి జ్ఞాపక శక్తిని పెంచుకుంటూ విద్యాపరమైన విషయాల అభివృద్ధితో ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే దాంతోపాటుగా సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా వారి అభివృద్ధి కొరకు మీరు చేసే విషయాల్లో మిశ్రమ ఫలితాలు లాంటివి కనబడుతున్నాయి కనుక వీలైనంతవరకు ఏ విషయంలోనైనా సరే దానికి సంబంధించి ఆశించిన ఫలితాల్లో అంటే చిన్ననాటి మిత్రులను కలవడం, వారి సహకారంతో దూర ప్రదేశాల్లో మీ సంతాన అభివృద్ధి కొరకు మీరు కొత్త ఆలోచనలు చేయడం, ఇలాంటి వాటికి అనుకూలమైన సమయంగానే మనం భావించవచ్చు.